హలో ఈనాటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్కి వెల్కమ్. ఈరోజు మనం ఒక పక్క సామాన్యులకి ఎంతగానో ఉపయోగపడే ఇన్స్టెంట్ ఈపీఎఫ్ విత్డ్రాల్స్ దగ్గర నుంచి ఇంకో పక్క మన హిందూపురం మున్సిపాలిటీలో జరుగుతున్న లేటెస్ట్ వార్డుల విభజన వరకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సరే, అసలు ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ అండ్ స్టేట్ అప్డేట్స్, సెకండ్ స్టూడెంట్స్ అండ్ యూత్ కోసం ఎడ్యుకేషన్, కెరీర్ ఆపర్చునిటీస్, థర్డ్ మన రైతన్నల కోసం అగ్రికల్చర్ అప్డేట్స్, అండ్ ఫైనలీ మన లోకల్ సివిక్ న్యూస్ అంటే స్థానికంగా జరుగుతున్న మున్సిపల్ వ్యవహారాలు. రైట్, ఇక ఫస్ట్ సెక్షన్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో ఉన్న ఒక భారీ ఫైనాన్షియల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది దాదాపు ప్రతి ఉద్యోగికి సంబంధించిన మ్యాటర్. గతంలో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పీఎఫ్ డబ్బులు అవసరమైతే ఆ ప్రాసెస్ ఎంత తలనొప్పిగా ఉండేదో మనందరికీ తెలుసు. రోజుల తరబడి వెయిట్ చేయాల్సొచ్చేది కదా. కాని ఆ పాత పద్ధతికి ఇక చెక్ పడబోతోంది. మన పీఎఫ్ అకౌంట్ను కూడా ఇకపై ఒక రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్లా వాడేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఎమర్జెన్సీ టైంలో గూగుల్ పే, ఫోన్ పే లాగా జస్ట్ నిమిషాల్లో డబ్బులు డ్రా చేసుకునే ఫెసిలిటీ రాబోతోంది. రీసెంట్గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండేవియా గారు దీనికి సంబంధించిన టెక్నికల్ టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు చెప్పారు. అంటే ఇక మీదట జస్ట్ ఒక యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఏటీఎం ద్వారానో లేక డిజిటల్ పేమెంట్స్ ద్వారానో మన పీఎఫ్ అమౌంట్ని వాడుకోవచ్చనమాట. ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఈపీఎఫ్ఓ వాట్సాప్ సర్వీసెస్ కూడా ఇంకో నెల రోజుల్లో స్టార్ట్ అవబోతున్నాయి. చూస్తుంటే టెక్నాలజీ సామాన్యుడికి ఎంతలా కనెక్ట్ అవుతోందో కదా. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వైపు షిఫ్ట్ అవుదాం. ముఖ్యంగా యూత్, స్టూడెంట్స్ ఈ అప్డేట్స్ కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డెడ్లైన్స్ మనకి దగ్గరలో ఉన్నాయి. ఒకసారి గమనిస్తే యూజీసీ నెట్ అప్లై చేయడానికి May 23 లాస్ట్ డేట్. అలాగే కడప స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్కి అండ్ వరల్డ్లోని టాప్ 500 యూనివర్సిటీలో చదువుకునే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్కి June 2 డెడ్లైన్. ఇక ఐటీఐ అడ్మిషన్స్కి June 30 వరకు టైం ఉంది. సో అర్హత ఉన్నవాళ్ళు ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆల్రెడీ అప్లై చేసిన వాళ్లకి కొన్ని ఇమీడియట్ అప్డేట్స్ ఉన్నాయి. ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ వెబ్సైట్లో వచ్చేశాయి. అలాగే మహాత్మా జ్యోతిబాపులే బ్యాక్లాగ్ అడ్మిషన్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ యూజీసీ నెట్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసుంటే కంగారు పడకండి. May 25 నుంచి 27 వరకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఈజీగా సరిచేసుకోవచ్చు. ఇదే కాదు, అసాధారణ ప్రతిభ ఉన్న పిల్లల కోసం ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఎదురుచూస్తోంది. అదే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. 5 నుండి 18 ఏళ్ల లోపు ఉండి టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్ లేదా ధైర్య సాహసాలు ప్రదర్శించిన పిల్లలకి ఇది నిజంగా ఒక గొప్ప గుర్తింపు. జులై 31లోపు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఏకంగా ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డిస్తారు. వాట్ అన్ ఆపర్చునిటీ కదా. ఇక ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ మన ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం గురించి, మన రైతులకి సంబంధించిన క్రూషియల్ అప్డేట్స్ చూద్దాం. 4,886 రూపాయలు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఒక క్వింటాలు రాగులకు ఫిక్స్ చేసిన కనీస మద్దతు ధర ఇది. రైతులకు గిట్టుబాటు ధర పక్కాగా అందాలనే ఉద్దేశంతో ఈ రేటును అనౌన్స్ చేస్తూ కొనుగోలు కేంద్రాలను కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ రైతులు ఒక చిన్న ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, మీరు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ చేసుండాలి. ఆ తర్వాతే హిందూపురం మండలంలోని ఎంబీరేపల్లి లేదా మడకశిరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు మీ పంటను తీసుకెళ్లాలి. ఈ పంట నమోదు చేసుకుంటేనే ఈ మద్దతు ధర బెనిఫిట్ వస్తుందన్నమాట. అలాగే అగ్రికల్చర్ సెక్టార్నే తమ కెరియర్గా ఎంచుకోవాలనుకునే స్టూడెంట్స్కి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ మంచి డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తోంది. రామగిరి, మడకశిర, గుంటూరు లాంటి చోట్ల అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, సీడ్ టెక్నాలజీలో డిప్లొమా చెయ్యొచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. కాకపోతే May 31 డెడ్లైన్, సో కొంచెం ఫాస్ట్గా డిసిషన్ తీసుకోండి. ఫైనల్లీ మన లాస్ట్ సెక్షన్. ఇక్కడే మన లోకల్ సివిక్ న్యూస్ అంటే మన హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించిన హైపర్ లోకల్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఒకప్పుడు 38, ఇప్పుడు 52. అవును, మన హిందూపురంలో మున్సిపల్ వార్డుల సంఖ్య ఏకంగా 52కు జంప్ అవుతోంది. ఈ మార్పుతో లోకల్ పాలిటిక్స్లో ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. సుమారు 2,500 ఓట్లకొక వార్డు చొప్పున డివైడ్ చేస్తున్నారు. కాని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, బార్డర్స్, సర్వే నంబర్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఇంటి నంబర్లతో సహా క్లియర్ మ్యాప్స్ ఇవ్వాలని లోకల్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే మే 24 లోపు అధికారులకి లిఖితపూర్వకంగా ఇవ్వొచ్చు. అలాగే మన లోకల్ ఏరియాలో రీసెంట్గా ఒక భారీ నిరసన కూడా చూశాం. ఆన్లైన్ ఫార్మసీల వల్ల యువత మత్తుకి బానిసలవుతున్నారని, సామాన్య మెడికల్ షాపుల వాళ్లకి అన్యాయం జరుగుతోందని దేశవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల మెడికల్ స్టోర్లు సమ్మెకి దిగాయి. మన హిందూపురంలో కూడా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు భారీ ర్యాలీ నిర్వహించి ఈ ఆన్లైన్ మెడిసిన్ సేల్స్ పట్ల తమ వ్యతిరేకతను గట్టిగా వినిపించారు. ఇవే కాదు, కమ్యూనిటీ లెవెల్లో ఇంకొన్ని ముఖ్యమైన పరిణామాలు కూడా జరుగుతున్నాయి. నీట్ ఎగ్జామ్ లీకేజీల వల్ల మెడికల్ సీట్ల భర్తీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలని ఏఐఎస్సీసీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకో పక్క వడ్డే ఓబన్న ప్రతిభ పురస్కారాల కింద బెస్ట్ స్టూడెంట్స్ని సత్కరిస్తూ ఎడ్యుకేషన్కి మంచి బూస్ట్ ఇస్తున్నారు. ఇక పాలిటిక్స్కొస్తే సెప్టెంబర్లో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ కోసం టీడీపీ పల్లెబాట కార్యక్రమంతో అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఒకసారి రాబోయే కీ ఈవెంట్స్ని ఫాస్ట్గా టైమ్లైన్లో చూస్తే మే 24 వార్డుల అభ్యంతరాలకి లాస్ట్ డేట్ కదా. ఆ వెంటనే మే 25 నుంచి 27 వరకు బోయపేటలో ములకంటమ్మ జాతర చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4 వచ్చేసరికి ఎలాగూ స్థానిక ఎన్నికల హడావిడి మొదలవుతుంది. సో రాబోయే రోజులు లోకల్గా ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ అన్నమాట. ఇక ఈ అప్డేట్స్ అన్నిటినీ ఒక మంచి పాజిటివ్ నోట్తో ఎండ్ చేద్దాం. మన మౌలిక సదుపాయాలు కూడా డెవలప్ అవుతున్నాయి. తూముకుంట చెక్పోస్ట్ నుంచి గోళ్లపురం వెళ్లే రైల్వే బ్రిడ్జ్ దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది. దీనివల్ల ఇండస్ట్రియల్ వర్కర్స్కి, స్టూడెంట్స్కి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అలాగే మన మున్సిపాలిటీ వాళ్లు డోర్ టు డోర్ వచ్చి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం మీద అవేర్నెస్ డ్రైవ్స్ చేస్తున్నారు. సిటీ క్లీన్గా ఉండటానికి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కదా. సో ఇదండి ఈనాటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. ఇలా మన మున్సిపాలిటీలో జరుగుతున్న మార్పుల గురించి, వ్యవసాయ పథకాల గురించి, కొత్త ఎడ్యుకేషన్ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడం వల్ల మన జిల్లా భవిష్యత్తు ఎలా మారబోతోంది ఆలోచించండి. ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ మన కమ్యూనిటీని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొన్ని పవర్ఫుల్ అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు.